మాచర నియోజకవర్గం వెలుదుర్తి మండలంలో గుండ్లపాడుకు చెందినటువంటి ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు జవిశెట్టి వెంకటేశ్వర్లు వారి సోదరుడు కోటేశ్వరరావు ఈ ఇద్దరి కూడా తెలంగాణలో ఒక ఫంక్షన్కు వెళ్ళి వస్తుండగా మార్గ మధ్యంలో స్కార్పియోతో వారిని గుద్దించి అటాక్ చేసి మరణానికి కారణమయ్యారు. ఇది పల్నాడు ప్రాంతంలో రాష్ట్రంలో ఒక్కసారిగా ఉలిక్కిపడేటటువంటి పరిస్థితికి ఈ దారుణ హత్య ఒక సంచలనాన్ని సృష్టించినటువంటి సంఘటన. దీని మీద వెంటనే పోలీసు వారు వెళ్ళడం, దాన్ని ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలో ఆ స్పాట్కి సాక్షాత్తు ఎస్పీ గారు వెళ్ళారు. వెళ్ళి ఎస్పీ గారు అక్కడ ప్రెస్లో కూడా మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన మాటలు మీ అందరూ వినే ఉంటారు, వినకపోతే వినవలసిందిగా కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆయన ఏమన్నాయంటే, ఇద్దరు చనిపోయారు, జవిశెట్టి వెంకటేశ్వర్లు అదేవిధంగా కోటేశ్వరరావు. చంపిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వారే, చచ్చిన వారు తెలుగుదేశం పార్టీ వారే, చంపిన వారు తెలుగుదేశం పార్టీ వారే. ఆ గ్రామంలో ఉన్న కక్షల కారణంగా వారు చనిపోయారు, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పారు. దట్ ఈస్ ద ఫస్ట్ రియాక్షన్ ఫ్రమ్ ది పోలీస్. అంతేకాదు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి పత్రికలుగా పేరుగాంచినటువంటివి ఆంధ్రజ్యోతి, ఈనాడు, నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా రాసినటువంటి రాతలు కానీ వారి టీవీల్లో చెప్పింది కానీ, ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారు, చంపిన వాళ్ళు కూడా అదే గ్రామానికి చెందిన వారు, ఆధిపత్య పోరు కోసం వారికి సంబంధించిన తెలుగుదేశం వారే